పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్యా నీ వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఈ యొక్క నెలలో తండ్రి ఆఖరి అయ్యా పునఃకాలంలో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా యేసు ప్రభు స్తోత్రములు నాయన. అయ్యా నీ పునఃకాలకు అనేకమైన బిడ్డలను నేర్పుతావని తండ్రి. యేసయ్యా నీ పునఃకాల దీవెనలు ఆశీర్వాదములు అలంకరిస్తావని తండ్రి. అయ్యా నీకు స్తోత్రములయ్యా నీ విజయాన్ని మాకు ఇస్తావని నమ్ముతూ అయ్యా కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగిస్తూ వాక్యముతో నువ్వు మాట్లాడమని తండ్రి యేసు ప్రభా. అయ్యా వాక్యముతో బలపరిచి స్థిరపరిచి క్రీస్తు అనే బండ పైన నిలబెట్టమని తోడయ్యండమని వాక్య భాగంలో నుంచి మాతో అందరితో మాట్లాడమని పెళ్లి కుమార్తె ఎట్లయితే సిద్ధపడుతో తండ్రి అట్టి సిద్ధపడే ఆత్మశక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాతా మరణాతా. దేవుని యొక్క వాక్య భాగం చదువుతున్నాం. సామెతలో 31. రాజైన లెముయేలు మాటలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ముందు నమ్మకం ఉంచెను. అతని లాభానికి ఎలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడు ఏమీ చేయలేదు. ఆమె పెళ్ళే కోమారుని రాకకు పెళ్ళే కోమాటే మేలుకో. పెళ్ళే కోమారుని రాకకు పెళ్ళే కోమాటే మేలుకో. పెళ్ళి పిలుపు నందుకో పెళ్ళి విందులో చేరుకో. పెళ్ళి పిలుపు నందుకో పెళ్ళి విందులో చేరుకో. పెళ్ళి కుమారుండగూసి యేసుని మది దాల్చుకో. పెళ్ళి కుమారుండగూసి యేసుని మది దాల్చుకో. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే మరి ఒక స్త్రీని గురించి, ఆమె పేరైతే లేదు కానీ ఇక్కడ ఏముంది, ఆమె గుణవతి అయిన భార్య. ఈమె ఎట్లాంటిదంట, గుణవతి అయిన భార్య. దొరుకుట మరి అరుదంట. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా ఏం అర్థం చేసుకోవాలంటే మరి గయ్యాలి భార్యతో మరి ఉండుట కంటేనట నిత్యమే ఎలా ఒక మూలన కూర్చుండుట మేలు అని ఈ సామెతల గ్రంథంలో రాశారన్నమాట. మరి ఇక్కడ ఏంటంటే ఒక గుణవతి అయిన మరి భార్య గురించి కూడా రాశారనమాట. హల్లెలూయా. మరి గుణవతి అయిన భార్య గురించి అన్నమాట చెప్తూ ఉన్నారు మరి దేవుడు మనతో. మరి ఆయనకి దొరికింది, అట్టిది దొరుకుట ఆయనకి మరి మంచిది. అది ఎట్లాంటిదంటే ఈ గుణవతి అయిన భార్య ముత్యముల కంటే కూడా అమూల్యమైనది. మరి ముత్యాలు రత్నాలు దొరికితే ఎవరైనా వదిలిపెడతారా? మరి ముత్యాలంటే దేవుని యొక్క మరి మాటలు. ముత్యాల కన్నా మరి ఎంతో గొప్ప మాటలు దేవుని యొక్క మాటలు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మరి ఆమె పెనిమిటి ఆమె అందుకు కూడా ఏమి ఉంచాడంటే నమ్మిక ఉంచాడనమాట. ఎందుకని నమ్మిక ఉంచాడంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈమె మరి మంచిది కాబట్టి గుణవతి భార్య అంటే మరి వెనక సతీ సావిత్రి అంటే మరి ఏమనేవాళ్ళు అట్లా. మరి ఈ గుణవతి అయిన భార్య అన్నమాట. మరి ఆయనకి ఎంతో మేలుకరంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. మరి ఆమె ఎందు ఆ భర్త ఎట్లా ఉంచాడంటే నమ్మిక ఉంచాడనమాట. ఎందుకనంటే ఆమె మంచిది కాబట్టి గుణవతి కాబట్టి మరి ఏమంటారు గుణంగా జీవించేవాడిని మరి గుణవతి అమ్మ. మరి పిల్ల ఎంతో మంచిది, మరి ఫలాని వారి వాళ్ళు ఎంతో మంచిది, లేకపోతే ఆ కూతురు ఎంతో గుణముగా జీవిస్తుందమ్మా. మరి ఇక్కడ తల ఉంచుకుని అక్కడ లేస్తుందమ్మా. మరి చక్కగా మరి పలకలిస్తే పలుకుద్దామా అని ఎవరిని అంటారు?
మరి మంచి వారిని అంటారనమాట. మరి వాళ్ళలో ఈమె కూడా అట్లాంటి స్త్రీ అన్నమాట. మరి అప్పుడు అతని లాభ ప్రాప్తికి ఎలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా అతనికి ఏం చేస్తుందంట, మేలు చేస్తుంది కానీ కీడేమీ చేస్తలేదన్నమాట. మరి ఆమె వల్ల ఆయనకి ఒక కీడు ఏ మాత్రం కూడా ఎటు నుంచి కూడా రావట్లేదన్నమాట. మరి ఒక వాక్య భాగంలో 15వ వచనములో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరుస్తుంది అన్నమాట. తన పనికత్తెలకు భత్యము ఏర్పరుస్తుంది అన్నమాట. ఆమె పొలమును చూచి దానిని తీసుకుంటుంది అన్నమాట. ఈమె ఏం చేస్తుందంట, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుంది అన్నమాట. తన యొక్క బిడ్డల కోసమై, మరి తన యొక్క భర్త కోసమై ఏం చేస్తుందంటే ఈమె చీకటితో లేచి భోజనాన్ని సిద్ధపరుస్తుంది అన్నమాట. మరి ఏకూనే లేచి మరి యెహోవా నామములో ముందు ఏం చేస్తుందంటే దేవుడు పని చేసిన తరువాత ఆమె కుటుంబం పని చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. భోజనాన్ని సిద్ధపరుస్తుంది అన్నమాట. మరి ఇక్కడ 17వ వచనానికి వచ్చినప్పటికీ ఆమె నడుము కట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పని చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుంటుంది అన్నమాట. మరి ఏ నడుకట్టు చేత బలంగా మరి కట్టుకుంటున్న నడుముని, బలము అనే నడికట్టు. ఏ బలము? మరి ఈ లోకంలో ఉన్న బలము కాదు కానీ దేవుని యొక్క బలముతో ఏం చేస్తుంది ఆమె నడుముని బిగించుకుంటుంది అన్నమాట. హల్లెలూయా. బలం సరిపోదు కానీ మరి మనం పాట పాడటం మన సొంత శక్తితో మనం నడవలేం కానీ, మన యొక్క సొంత జ్ఞానంతో దేవుడిని మనం ఎరగలేం కానీ, మరి ఇక్కడ ఏం చేస్తుందంటే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని మరి చేతులతో బలముగా పని చేస్తుంది అన్నమాట ఈమె. హల్లెలూయా. మరి ఇట్లాంటి స్థితిలో ప్రభు మనకు కృప దయచేయును గాక. ఆమె 23వ వచనంలో చదువుకున్న ఆమె పెరిమిటి పెద్దలతో కూడా కూర్చుండును. ఆయన ఎక్కడ కూర్చుంటున్నారంట? ఆమె పెరిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటున్నాడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మరి జీవిస్తూ ఉండగా మరి 10 మంది దగ్గరికి వెళ్ళి మనం ఒక మాట మాట్లాడాలంటే మరి మనల్ని మనం సరి చేసుకున్న తర్వాత మరి మనం వెళ్ళి ఇంకొకరికి చెప్పడానికి సరిపోతాం అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి నేను చెప్పేది కాదు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏమంటున్నాడు? ఆమె పెరిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాడు. మరి గౌరు యొక్క ఉన్నాడు అన్నమాట. ఆమె నారబట్టలు వేయించి అమ్మును, అమ్ముతుంది అన్నమాట. ఆమెకు వస్త్రములు. మరి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలమ్మా. మరి గౌరులు యొక్క ఆమె కొనినవాడై ఉన్నాడు తన భర్త. దేశం పెద్దలతో కూడా మరి కూర్చున్నాడు. కూర్చుని ఉపదేశించాలన్నమాట. మరి మంచి అయినా చెడ్డ అయినా చెప్పాలంటే మనం కూడా మరి సరి అయిన దారిలో నడిచినప్పుడు మరి మనం చెప్పగలుగుతాం అన్నమాట. అవునా కాదా? ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం అన్నమాట. మరి కూర్చున్నప్పుడు ఆమె నార బట్టలు వేయించి అమ్ముతుంది. మరి నడుకట్టులు వర్తకులకు అమ్ముతుంది. ఇక్కడ ఏంటంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఏ బలము ఘనతయు వస్త్రములు ఆమెకు మరి వస్త్రములుగా మారి అంటే గౌనుల యొక్క మరి ఈయన దేశపు పెద్దలతో కూడా కూర్చున్నప్పుడు వచ్చే గౌరవము, మరి ఘనత, మరి కీర్తి ప్రభావములు ఎట్లయితే వస్తాయో మరి యొక్క కీర్తిని బట్టి ఆమె బలమును ఘనతయు ఆమెకు వస్త్రములుగా ధరించుకున్నట్ట ఈమె. హల్లెలూయా. మరి యొక్క వాక్యములో జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుందన్నమాట. ఏమి ఆట మాట్లాడాలన్నా ఏం చేయాలంటే మరి జ్ఞానము కలిగి తన నోరును తెరిచి మాట్లాడుతుందన్నమాట. మరి ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అని మరి మాట్లాడే మాట మరి మాట్లాడాలి.
ఏం చేయాలి? ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరికి అప్పగింపు వస్తుంది? మనల్ని బట్టి దేవుడికి అప్పగింపు వస్తుంది అన్నమాట. ఏ మాట పడితే ఆ మాట మనం మాట్లాడితే, ఇక్కడ ఈమె మాట్లాడుతున్న దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. జ్ఞానం కలిగి తన నోరు తెలుస్తుంది అన్నమాట. ఈ మాట మాట్లాడితే మరి మంచిదా చెడ్డదా అని మనం కూడా ఆలోచించుకుని మాట్లాడాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కృపగల ఉపదేశము ఆమె బోధించుచు ఉందన్నమాట. మరి మంచి వారు జతని సహవాసం చేస్తే, మరి లోకంలో మనం అంటే 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారి బుద్ధులు ఈరుతూ వస్తాయి అని మనం ఎట్లయితే చెప్పుకుంటామో, మరి ఇక్కడ ఏం చేస్తుందంటే ఈమె కృపగల ఉపదేశం ఆమె బోధించుచు ఉందన్నమాట. జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది అన్నమాట. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును. మరి పని చేయకుండా భోజనము చేయలేదు. అప్పుడు మరి అంటున్నారు, తన యొక్క ఇంటి వారు తన యొక్క బిడ్డలు కూడా ఏమంటున్నారంటే, ఆమె కుమారులు వేసి ఆమెను ధన్యురాలు అని అంటున్నారు అన్నమాట. హల్లెలూయా. ఏమంటున్నారు? తన యొక్క బిడ్డలు, తన కుటుంబంలో ఉన్న వారు మరి అంటున్నారు, ఆమెని ధన్యురాలవమ్మ నీవు అంటున్నారు. ఎందుకని అంటున్నారంటే, ఇక్కడ ఈమె ప్రవర్తనను బట్టి, ఈమె యొక్క నడతను బట్టి, ఈమె యొక్క పనిని బట్టి ఏమంటున్నారు? నీవు ధన్యురాలు అని మరి అంటున్నారు అన్నమాట. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా ఎట్లా ఉండాలంటే మరి చిత్తపడాలి. ఇక్కడ తన యొక్క కుటుంబాన్ని చిత్తపరుచుకుంటుంది. తన యొక్క కుటుంబానికి చలి తగులుతేమో అని వారు మరి ఏం చేస్తుందంటే ఆమె రక్తవర్ణ వస్త్రాలు ధరింపజేస్తుంది అన్నమాట తన యొక్క బిడ్డలకు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుంది? రక్తవర్ణ వస్త్రాలు ధరింపజేస్తుంది తన యొక్క బిడ్డలకు చలి తగులుతేమో అని. మరి ఈ యొక్క వాక్యం అంతా కూడా చలితే మనకు అర్థమవుతుంది. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీయో, మరి ఎట్లా పనిచేస్తుందో, ఆమె ఎట్లా ఉపదేశించిందో, మరి ఆమె పెరిగితే ఆమెను పొగుడుచూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? తన భర్త ఆమెను పొగుడుచున్నాడు అనమాట. మరి బిడ్డలందరూ కూడా అమ్మ నీవు ధన్యురాలు అని తన యొక్క కుమారులు అంటున్నారు. ఆమె భర్త అంటున్నాడు, ఆమెను పొగుడుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందమంట, మోసకరమంట, సౌందర్యమంట ఈ అర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంట? ఇక్కడ దేవుడు అంటున్నారు, యెహోవాయందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ స్త్రీ ఎక్కడ ఉంటుందంట? కొనియాడబడును. మన దేవుని యందు కొనియాడబడద్దంట ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో నా యందు నీవు, నీ యందు నేను కాదు, కానీ ఎవరి యందు కొనియాడబడాలి? మనము దేవుని యందు. మరి మనం కొనియాడే బిడ్డలు, ప్రభు మనల్ని మరి ఆదరించే బిడ్డలుగా, మరి ప్రభు మనల్ని ఆస్వాదించి, మరి ఆయన ఆస్వాదిస్తున్నారు, మనం తీసుకోలేకపోతున్నామేమో. మరి ఆయన అంటున్నాడు ఇక్కడ, కలిగిన ఆ స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడద్దు అన్నమాట. దేవుని యందు చేసిన పనిని బట్టి అట్టి దానికి మరి ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఏ పనిని బట్టి? మరి దేవుని యొక్క పనిలోకి మనం అందరం వస్తున్నాం అన్నమాట. మరి మనం దేవుడు పని చేయాలి, ఇంటి దగ్గర పని చేసుకోవాలి. మరి ఇక్కడ ఏమంటున్నారు? చదువుకున్నాము. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లి ఉన్నదని మీరతనికి తెలియచేసినట్టు నేను నీ చేత ప్రమాణము చేయించుకుందును. స్త్రీలలో అధిక సంగతులగున చెప్తాను, అయిపోయింది చదువుదిగాను. ఇక్కడ ఏమంటుందంటే, ప్రియురాలు వచ్చి నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ఏమంటుందో, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఏమంటుందంటే, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల మరి ప్రేమ అతిశ్రయముల చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లి ఉన్నదని మీరు అతనికి తెలియచేసినట్లు అంటుంది. నా ప్రియుడు మీకు కనపడ్డాడనుకో, నీ ప్రియురాలు కనపడింది, ఆమె ఎట్లా ఉందంటే ప్రేమ అతిశ్రయముల చేత మూర్ఛిల్లి ఉన్నది అని
మీరు అతనికి చెప్పండి అంటున్నారు అన్నమాట. ఎవరికి? యెరూషలేములో ఉన్న మరి స్త్రీలందరికీ మరి మీరు అతనికి తెలియచేసినట్టు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. అంటే మీరు ఈ మాట చెప్పాలి అని మరి అందరి చేత ప్రమాణం చేయించుకుంటుంది అనమాట. మరి వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే మరి స్త్రీలలో అధిక సుందర బగుదానా, వీళ్ళందరూ అంటున్నారు అనమాట. ప్రియురాలని ఏమంటున్నారు? స్త్రీలలో అధిక సుందర బగుదానా, వేరు ప్రియుల కన్నా ఈ ప్రియుని విశేషమేమి అంటున్నారన్నమాట. అంటే మరి ఎంతో మంది పురుషులు ఉన్నారు కదా ఈ లోకంలో, మరి వాళ్ళందరికన్నా కూడా నీ ప్రియుని విశేషం ఏంటి అని మరి ఆ ప్రియురాలైన పెళ్లి కుమార్తెను అడుగుతున్నారన్నమాట. అడుగుతుంటే నీవు మా చేత మరి నా ప్రియుడు అంటే ఏమంటుందంటే నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనికి గుర్తింపవచ్చును. మరి గుర్తించవచ్చును. హల్లెలూయా. ఏమంటుందంటే ఈమె మరి నా ప్రియుడు రత్నవర్ణుడు, మరి ధవళవర్ణుడు. దేవుడు ఎట్లాంటి వాడంట? రత్నవర్ణుడు, ధవళవర్ణుడు. 10,000 మంది పురుషులు అతన్ని నేను గుర్తించవచ్చును అని ఎవరితో చెప్తుంది? ఈ యొక్క మరి చెప్పిన వారందరితో కూడా ఏమి చెప్తుంది అనమాట. నా దేవుడు అట్లాంటి వాడు అని అని మరి దేవుడు కళంకం ఏమీ లేనివాడు ఆయన. మరి ఎట్లాంటి వాడంటే పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుడు, మరి ఎంతో గొప్పవాడు అని మరి యొక్క స్త్రీలందరితో కూడా ఈమె చెప్తూ ఉందన్నమాట. మరి యొక్క వాగ్దానంలో మరి మనందరం కూడా పెళ్లి కుమార్తె ఎట్లయితే దేవుణ్ణి ఎదుగుతూ ఉందో, ఇక్కడ ఎతికి మీకు కనపడితే నాతో చెప్పండి అని మరి ఎట్లయితే చెప్పుచూ ఉందో, మరి నన్ను ఆకర్షించయ్యా అని మరి ఎట్లయితే ఆమె అడుగుచూ ఉందో, మరి మనందరం కూడా పరిగెత్తుకుని దేవుని యొద్దకు వచ్చి దేవుడు పనిచేసే బిడ్డలుగా మనం జీవించాలని మరి యొక్క మరి వాక్యంలో ప్రభు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు కనుక ఈ యొక్క వాగ్దానం మన యొక్క జీవితాల్లో ప్రభు ఫలింప చేయునుగాక. చిన్న పాట పాడుతుంది. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతగానో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుండు, రత్నవర్ణుండు నా ప్రియుడు. ధవళవర్ణుండు, రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతిశేషుడా తండు. అవని 10,000 అతిశేషుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానకని గుర్తింపగలనమ్మ. అవలీలగానకని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతెంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. మరి చిన్ని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, కూడిన మమ్మల్ని జీవించండి నాయన. ఆస్వాదించి నీ రెక్కల నీడలో భద్రపరిచి అయా పెళ్లి కుమార్తె ఎట్లయితే పరిగెత్తుకుని నీ యొక్కకు వచ్చిందో అయా నా తండ్రి నీ పరమ సన్నిధిలోనికి నాయన మేము వచ్చి ఉన్నాం దేవా. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డనే కూడా దీవించండి అయ్యా. రాలేని బిడ్డలు ఏలవేసి బోరవేసి తోలుకొచ్చి నీ పనిలో నాయన నీ అంతఃపురములోనికి చేర్చుకోండి నా తండ్రి యేసయ్యా. నీ పరలోక రాజ్యములోనికి అయా చేరే వధువు సంఘం వలె చిత్తపరిచిన ఆయన తోడయ్యండమని ప్రభా ఈ ప్రార్థన ఆలకించమని తండ్రి అయా అంగీకరించమని దేవా యేసు ప్రభా. ఈ పాత్ర పరలోక రాజ్యం చేర్చుకుని పరలోకపు దీవిని ఆశీర్వాదం అందించి నీ కృప తోడయించి ఇదే చెవి గ్రహించే హృదయాన్ని ఇచ్చిన ఆయన అయ్యా ఇదే ప్రతి బిడ్డకి విడుదల ప్రకటించి నా తండ్రి
ముఖ్యంగా సంతానం లేని బిడ్డలకు సంతాన దీవుల దయచేయమని తండ్రి బోధిగంతములలోనికి నాయన ఈ సృష్టిలోనికి సువార్త నాయన తండ్రి ప్రకటించబడటానికి కృప చూపించి దయ చూపించమని వరుడుగా ప్రియుడుగా పెళ్లి కుమార్తె రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి.